శ్రీమతి నమః. నేను ప్రతి నెలలోనూ మన జన్మ నక్షత్రం రోజు కానీ, ఆరుద్ర నక్షత్రం రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ అభిషేకం చేయించుకోమంటే చెప్తూ ఉంటాను కదా. అలా అభిషేకం చేయించుకోమని చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది అక్కడికి ద్రవ్యాన్ని పంపిస్తూ ఉంటారు. అలా ద్రవ్యం పంపించిన వాళ్ళలో ఎంతో మంది వాళ్ళ కష్టం నుంచి, వాళ్ళ బాధ నుంచి బయటపడిన వాళ్ళు నాకు మెయిల్స్ చేస్తూ ఉంటే కళ్ళలోంచి నాకు నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ జీవితానికి ఇంతకు మించి ఏం కావాలని అనిపిస్తుంది. మొన్నే నాకు ఒక కామెంట్ కూడా పెట్టారు. ఇలాగే శంకర మఠంలో శివరాత్రి రోజు అభిషేకం గురించి పోస్ట్ వీడియోలు పెట్టినప్పుడు వాళ్ళు కూడా చూసి ద్రవ్యాన్ని శంకర మఠానికి పంపించారట. అక్కడ అభిషేకం చేయించుకున్నట్టు వాళ్ళు కూడా. శివరాత్రి మర్నాడు వాళ్ళ ఇంట్లో ఒక ప్రమాదం జరిగిందట. వాళ్ళ నాన్నగారికి కరెంట్ షాక్ కొట్టి వాళ్ళ నాన్నగారికి 3 వేళ్ళు కాలిపోయాట. కానీ ఆయన రాసింది ఏంటంటే అందులో అసలు అద్భుతం అమ్మా, ఎవరో తోసేసినట్టు మా నాన్నగారు కింద పడిపోయారు. అలా పడిపోకుండా ఉండుంటే మా నాన్నగారికి ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. దాంతో పాటుగా నేను చేయించుకున్న అభిషేకం కూడా మా నాన్నగారిని కాపాడింది. మీకు కృతజ్ఞతలమ్మా అని చెప్పి నాకు కామెంట్ లో రాశారు. అది చదివినప్పుడు కళ్ళలోంచి నీళ్లే వచ్చాయి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఆ కుటుంబం ఎటువంటి బాధని అనుభవించింది అనేది ఒకసారి తలుచుకుంటేనే భయం వేస్తుంది కదా. బాధ అనేది పడిన వాడికి తెలుస్తుంది. నొప్పి అనేది ఆ బాధ వచ్చిన వాడికి అర్థం అవుతుంది. ఆ బాధలోంచి బయటపడినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. అప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకుని అలా వదలకుండా ఉండాలని అనిపిస్తుంది. అలాంటి నమ్మకం మనకుంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. మన ప్రయత్నాన్ని చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుని ధర్మాన్ని తప్పకుండా ఉన్న రోజున మనం ఖచ్చితంగా ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తాం. ఒక పక్క నుంచి మనం పూజలు చేసేస్తున్నామని చెప్పి అదే నోరు ఇంకొకరిని తిడుతూ ఉంటుంది, ఇంకొకరి గురించి అసహ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు. మనం పైకి పూజలు చేసుకున్నామని మాత్రమే మిగులుతుంది తప్ప ఈ అనుకున్న మాటలు, చేసిన చేష్టలు ఇవన్నీ మనకి ఫలితాన్ని ఇవ్వవు. మనం పూజతో పాటుగా అన్నీ పాటించాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఈ మాస శివరాత్రి రోజు అభిషేకాలు చేయించుకోండి, చేయించుకుంటే మీ జీవితం కొన్నాళ్ళకి మారిపోతుంది అని. మీకు మాస శివరాత్రి రోజు కానీ, మీ జన్మ నక్షత్రం రోజు కానీ మీ ఊళ్ళో ఉన్న శివాలయాల్లో చేయించుకోండి. లేదు అని అనుకుంటే తాడేపల్లిగూడెంలో శంకర మఠం ఉంది, అక్కడ రుద్రయంత్రం కింద స్ఫటికలింగం ఉంది, ఇలాగా ఉజ్జయినిలో ఉంది, చాలా తక్కువ ప్రదేశాల్లో ఉంది. అలా తక్కువ ప్రదేశాల్లో ఉన్న వాటిల్లో ఈ శంకర మఠం తాడేపల్లిగూడెం కూడా ఒకటి. అక్కడ మీరు చేయించుకుంటే, ఒకసారి అభిషేకం చేయించుకుంటే 1000 సార్లు చేయించుకున్న ఫలితం వస్తుంది అని నేను పోస్ట్ గాని వీడియో గాని పెట్టాను అని అనుకోండి. కొంతమంది బ్యాచ్ ఉందనమాట, ఒక 4-5 వచ్చేస్తారు. వచ్చేసి కామెంట్లు పెడతారు, ఏమని, మీ ఊళ్ళో చేయించుకోండి, బ్రాహ్మణుల కడుపు కొట్టకండి అంటారు. అసలు బ్రాహ్మణుల గురించి నేను ఎంత ఎక్కువగా ఆలోచిస్తానో తెలుసా? మన ఛానల్ నుంచి ఎవరైతే అసలు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి గత 5 సంవత్సరాలుగా మన ఛానల్ నుంచి వెళ్తూనే ఉన్నాయి. అలాగే ఒక బ్రాహ్మణుడి కూతురికి వివాహం జరగడానికి పాపం వాళ్ళకి చాలా కష్టంగా ఉంటే మంగళసూత్రానికి మనం మన ఛానల్ నుంచే ద్రవ్యాన్ని పంపించాం. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం మన ఛానల్ నుంచి చేసే అవకాశం నాకు పరమాచార్య స్వామి వారు ఇచ్చారు. కానీ నేను ఏ రోజు చెప్పుకోలేదు, చెప్పుకోను కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ఈ సేవ అంతా చేస్తుంది నేను కాదు కదా, మీరందరూ చూడడం వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు వచ్చిన అవకాశం, అది అవకాశంగా భావిస్తానే తప్ప నేను చేశానని ఎప్పుడు అనుకోను. కాబట్టే ఎప్పుడు నేను ప్రతిసారి ఏ వీడియోలోనూ చెప్పను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, శంకర మఠం ముముక్ష భవనం నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ ముముక్ష భవనం నిర్మాణం ఎలా అయినా సరే కొనసాగకూడదు అని కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. భగవంతుడి అనుగ్రహం ఉందని అనుకోండి, ఆ దుష్ట శక్తులు ఎంత ప్రయత్నించినా గానీ అది జరగదు. సరే, ఇది పక్కన పెట్టేస్తే రేపు శనివారం నాడు మాస శివరాత్రి, అలాగే శనివారము, అలాగే శని త్రయోదశి, ఈ 3 కలిసి వచ్చాయి. మన ఛానల్ నుంచి చాలా మంది అక్కడ అభిషేకం చేయించుకోవటం కోసం ద్రవ్య సమర్పణ చేశారు. అక్కడ ద్రవ్య సమర్పణ చేస్తే ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఉన్నది స్ఫటికలింగము, అలాగే మరకతం అమ్మవారి దగ్గర ఉన్నది వైఢూర్య లింగము అనమాట. ఆ వైఢూర్య లింగాన్ని యోగం ఉన్న వాళ్ళే చూడగలరు. అందుకే యోగలింగేశ్వర స్వామి వారు అని చెప్పి చెప్తారు. అన్ని విశేషాలు ఉన్నాయి అక్కడ శంకర మఠంలో.
మీరు అక్కడ అభిషేకం చేయించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు పంపించే ఆ ద్రవ్యం అక్కడ ముముక్షు భవనం నిర్మాణం జరుగుతుంది కదా, ఆ ముముక్షు భవనం నిర్మాణం జరిగేదానికి ఈ ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. ఎంతో మంది వేద విద్యార్థులు అక్కడ వేదాన్ని వల్లి చెప్తారు. ఒక వేద విద్యార్థి వల్లి చెప్పడానికి మనం పంపించిన ద్రవ్యం అక్కడ ఉపయోగపడింది అంటే ఆ వల్లి వేసిన ప్రతిసారి ఆ పుణ్యంలో భాగం మనకు కూడా వస్తుంది. ఒకే చోట వేద విద్యార్థులను చూడాలి అంటే జన్మల సుకృతం ఉండాలి. రేపు మే నెలలో 4, 5, 6 తారీఖుల్లో అక్కడ వేద సభలు అలాగే వేద విద్యార్థులకి పరీక్షలు జరుగుతున్నాయి. ఎవరికైనా అవకాశం ఉంటే రండి. ఎందుకంటే అంతమంది వేద విద్యార్థులను చూస్తే అది మన పూర్వజన్మ సుకృతం అనమాట. ఒకే చోట అంతమందిని చూడాలి అంటే ఎన్ని జన్మలు సుకృతం ఉండాలో. కాబట్టి అవకాశం ఉంటే మే నెలలో 4, 5, 6 తారీఖుల్లో అక్కడ జరిగే సభలకి మీరు కూడా రండి. ఇకపోతే శనివారం నాడు శని త్రయోదశి అభిషేకం జరుగుతుందని చెప్పాను కదా. ఎవరికైనా అర్ధాష్టమి శని ఉన్నా, అష్టమంలో శని ఉన్నా, ఏలినాటి శని ఉన్నా మీకు దగ్గరలో ఉన్న శనేశ్వరుడి ఆలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. అక్కడ అభిషేకం చేయించుకుంటే ఎలా చేయించుకోవాలో తెలుసా? డబ్బాలతో నూనె వంపేయకూడదు, చిన్న గిద్దెడితో నూనెతో అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసి ఆ తర్వాత ఏం చేయాలంటే బెల్లం ముక్క నివేదనగా పెట్టాలి. అది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఒకవేళ మీకు అభిషేకం చేయించుకోవటానికి సమయం లేకపోతే ఆ ద్రవ్యాన్ని మీరు శంకర మఠానికి పంపించినట్లయితే శని త్రయోదశి రోజున, మాస శివరాత్రి రోజున శనివారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. అందులోనూ అక్కడ రుద్రయంత్రం ఉంది కాబట్టి. మీకు దగ్గరలో ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, లేదు అంటే మందపల్లి వెళ్ళొచ్చు, అలాగే వల్లూరిపల్లి అని తాడేపల్లిగూడెం దగ్గర ముక్కురాళ్ళపాడు దగ్గర ఒక ఆలయం ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. ఎక్కడైనా సరే మీకు శనేశ్వరుడి ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి. అలాగే శని త్రయోదశి రోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే మహాప్రీతి. ఆ రోజు మాస శివరాత్రి కూడా వచ్చింది. అయితే ఆ రోజున దానం ఇవ్వాల్సినవి ఏంటి? పొద్దున్నే లేచి మీరు మామూలుగా స్నానం చేసేసి ఇంట్లో పరమేశ్వరుడికి పూజ చేసేసుకుంటారు. చేసేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి. మీకు అక్కడ ఆలయాలు ఉంటే, శనేశ్వరుడు ఆలయం ఉంటే సరే, లేదు అంటే పరమేశ్వరుడు ఆలయాల్లోనే నవగ్రహ మంటపాలు కనిపిస్తాయి. ఆ నవగ్రహ మంటపాల దగ్గరికి వెళ్ళి అక్కడ నవగ్రహ మంటపాన్ని ముట్టుకోకూడదు. కొంతమంది పైన కింద రాసేస్తూ ఉంటారు. అలా రాసేయకుండా చిన్న గిద్దెడితో మీరు అభిషేకం చేసుకుని బెల్లాన్ని నివేదనగా సమర్పణ చేయండి. మిగతా నూనెని ఆ దేవాలయంలో సమర్పణ చేస్తే దీపారాధన చేస్తారు. అలానే ఆ రోజు నువ్వుల దానం ఇవ్వాలి. నువ్వులు, బంగారము దానం ఇస్తే దోషాలు పోతాయని చెప్తారు. అలాగే ఆ నువ్వులు దానం ఇచ్చేటప్పుడు కేజీ 2 కేజీలు కాదు ఇచ్చేది, ఒక 5 రూపాయల నువ్వులు తీసుకోవాలి, నల్ల నువ్వులు. దాంతో పాటుగా స్వయం పాకాన్ని సమర్పణ చేయండి. నువ్వుల దానం అంటే అది 5 రూపాయల నువ్వులతో పాటు స్వయం పాకం ఇవ్వాలి. దాంతో పాటుగా దక్షిణని కూడా సమర్పణ చేయండి. బంగారము మనం దానం చేస్తే దోషం పోతుంది అని చెప్తారు. బంగారం దానం చేయలేని వాళ్ళు ఈ నల్ల నువ్వులు దానం చేస్తారనమాట. ఆ బంగారాన్ని దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఈ నల్ల నువ్వులను దానం చేస్తే అటువంటి ఫలితమే వస్తుంది. కాబట్టి కేజీలు ఇచ్చేయకండి, 5 రూపాయల నువ్వులు ఇవ్వండి, దానం చేయండి. అలాగే స్వయం పాకం ఇచ్చి స్వయం పాకంతో పాటుగా మీ స్థితికి అనుసరించి, మీ స్థాయిని అనుసరించి దక్షిణను మాత్రం ఇవ్వండి. అందులో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకండి. మీ దగ్గర 100 రూపాయలే ఇవ్వగల స్తోమత ఉందనుకోండి, ఆ 100 రూపాయలే సమర్పణ చేస్తూ స్వయం పాకాన్ని ఇస్తూ ఆ 5 రూపాయల నువ్వులను కూడా దానంగా సమర్పణ చేయండి. ఆ రోజు ఒప్పు దానమిస్తారు, పత్తి దానమిస్తారు, ఒత్తులు దానమిస్తారు. ఇలా ఏమి దానం ఇచ్చినా సరే మీరు దాంతో పాటుగా స్వయం పాకము, దక్షిణ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. చాలా మంది శనేశ్వరుడు అంటే భయపడతారు, కానీ మన జీవితానికి పాఠం నేర్పేది శనేశ్వరుడే. సాయంత్రం ఏం చేస్తారు? మీరు హాయిగా చక్కగా పొద్దున్నుంచి ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండండి, ఎందుకంటే ఆ రోజు శనివారం మాస శివరాత్రి కాబట్టి. సాయంత్రం అభిషేకం అయిపోయిన తర్వాత భోజనం చేయండి. లేదు అంటే మాకు శనేశ్వరుడు ఆలయానికి వెళ్ళడానికి మాకు అక్కడ ఏ ఆలయాలు లేవు, అదేదో మీరే చేయించండి అంటే ఎలాగో మాస శివరాత్రి రోజున అభిషేకం జరుగుతుంది మనకి శంకర మఠంలో. అక్కడికి మీరు ద్రవ్యాన్ని పంపించండి. పంపిస్తే అక్కడ అభిషేకం చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 24 సాయంత్రం లోపే మీరందరూ పంపించండి. నేను ఈ కమ్యూనిటీ పోస్ట్ లో కూడా 25 అని చెప్తున్నాను,
కానీ వాళ్ళు ద్రవ్యాలు అవన్నీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంతమంది అభిషేకాలు చేయించుకోవాలని అనుకుంటున్నారో ఇవన్నీ ద్రవ్యాలు వాళ్ళు తెచ్చుకోవాలి కదా. అందుకని ఆలస్యం అవుతుందట. 25 సాయంత్రం గనక 25 సాయంత్రం వరకు నేను చెప్తూ ఉంటే, కాబట్టి 24 సాయంత్రం లోపే మీరు పంపించేస్తే అక్కడ వాళ్ళు ద్రవ్యాలన్నీ తెచ్చుకుంటారు, అభిషేకం చేస్తారు. మీరు గోత్రనామాలు ఏ నెంబర్కైతే మీరు అమౌంట్ ని పంపిస్తున్నారో అదే నంబర్కి మీ గోత్రనామాలు పంపించండి. అలా పంపిస్తే అక్కడ అభిషేకం జరుగుతుంది. ఈ శంకర మఠానికి ఎవరైనా రావాలి అని అనుకుంటే తాడేపల్లిగూడెంలో ఏలూరు రోడ్లో ఉంది. అక్కడ మరకతం, సర్వమంగళ అమ్మవారు మరకతం అనమాట. వైఢూర్యలింగము ఉంది, రుద్రయంత్రం కింద స్ఫటికలింగము ఉంది. మంగళవారం నాడు నవావరణ అర్చన జరుగుతుంది. ఆ నవావరణ అర్చనకి మీరు కూడా పాలు పంచుకోవాలని అనుకుంటే వెళ్ళొచ్చు. అక్కడ నవావరణ అర్చనలో పాలు పంచుకోవాలి, పాల్గొనాలి, అమ్మవారిని చూడాలి అని అనుకున్నప్పుడు ఏ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. మీరు అక్కడికి వచ్చి నవావరణ అర్చనలో పాల్గొనే మాట అయితే. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.